సో అదండి, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 తర్వాత మా అల్లు అర్జున్ అనౌన్స్మెంట్ రావట్లేదు, మా అల్లు అర్జున్ అనౌన్స్మెంట్ రావట్లేదని చాలా మంది త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వస్తున్న మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఫిలిం అప్డేట్ అయితే వస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ అల్లు అర్జున్ గారు అట్లీ గారితో ఫిలిం అనౌన్స్ చేశారనమాట. ఇది అట్లీ గారికి 6వ సినిమా అయితే అల్లు అర్జున్ గారికి 22వ సినిమా. ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారంటే, ఎందుకంటే ఇప్పుడు ఒకటే ఒక గోల్ మీద ఉన్నారు అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. సో ఈ టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ ఇదంతా వెళ్ళిపోయింది. పాన్ ఇండియా కూడా పక్కకి వెళ్ళిపోయిందంటే ఓన్లీ హాలీవుడ్ రేంజ్లో తీయాలని చెప్పి అయితే ఫిక్స్ అవుతున్నట్టు మనకి ఆ అనౌన్స్మెంట్ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మార్వెల్కి వర్క్ చేసిన వాళ్ళు, అక్వామ్యాన్కి వర్క్ చేసిన వాళ్ళు, డీసీకి వర్క్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి వర్క్ చేయబోతున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు బట్టి అర్థం చేసుకుంటే ఇది 2 ప్రపంచాల మధ్య జరుగుతుందన్నమాట. వాళ్ళు ఇప్పుడు ఒక వరల్డ్ బిల్డింగ్ చేస్తారు. అండ్ అలాగే ఇందులో డిఫరెంట్ క్రీచర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ మన అవతార్ కానీ, మన మార్వెల్లో చూస్తూ ఉంటాం కదా విలన్స్, ఆ టైప్ ఉండబోతుందని అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. మిగతా ఏ విషయాలు బయటపెట్టలేదు కానీ సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అండ్ మన అట్లీగా డైరెక్ట్ చేస్తున్నట్టు అయితే ఈ 2 విషయాలు బయట పెట్టారు మూవీ టీమ్. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఒక కొత్త కుర్రాడు, 25 సంవత్సరాల కుర్రాడు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్ట్ చేయబోతున్నారు అని చెప్పి అయితే బయట వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో వేచి చూడాలి. అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా వచ్చిన ఈ అనౌన్స్మెంట్ వీడియో ఇంటర్నెట్లో ట్రెండింగ్లో ఉందన్నమాట. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అనౌన్స్మెంట్ అలా ఉందన్నమాట. నాకు తెలిసినంత వరకు ఈ సినిమాకి హిట్టా పట్టాతో సంబంధం ఉండదండి. ఎందుకంటే ఈ సినిమా ఇండియన్ సినిమా లేదా ఇండియన్ ఫిలిం మేకింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్న సినిమా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మేము కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నామని. మరి చూడాలి, ఎందుకంటే ఇది జస్ట్ అనౌన్స్మెంట్ వీడియోనే కాబట్టి మనం ఇంతకు మించి ఏం మాట్లాడలేం. బట్ ఇప్పటిదాకా వచ్చిన అనౌన్స్మెంట్ అన్నిటిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ అనౌన్స్మెంట్ అనమాట. దీన్ని బట్టి నెక్స్ట్ మన హీరోస్ లైనప్ కూడా మారే ఛాన్స్ ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లోనే చేస్తున్నారు. బట్ మన అల్లు అర్జున్ గారు మాత్రం రాజమౌళి గారితో పోటీ పడుతూ హాలీవుడ్ లెవెల్కి వెళ్ళిపోయారు అనమాట. సో నెక్స్ట్ మన టాప్ హీరోస్ కూడా వాళ్ళ స్టోరీ లైనప్ చేంజ్ చేసుకుంటారా లేదా వేరే కొత్త అప్డేట్స్ ఇస్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా సరే, సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే కాదు, సినిమా లవర్స్ కానీ ఆ అనౌన్స్మెంట్ చూసిన ప్రతి ఒక్కరు కానీ మీ ఒపీనియన్స్ ఏంటో మన కామెంట్ సెక్షన్లో తెలియజేసేది. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్, భార్గవ్ అగురు.